కొంచెం జరగండి, వెనక్కి జరగాలి అందరూ, దయచేసి అందరూ వెనక్కి పోవాలి. అలాగే ఈ హోటల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సముద్ర రవి గారికి దయచేసి సముద్ర రవి గారు త్వరగా కళ్యాణ మీరు రావాలన్నా. అలాగే మా ఇందుకూరుపేట తెలుగుదేశానికి ఆర్థిక సపోర్ట్గా ఉన్న మన వాడల రమేష్ నాయుడు గారికి చిరు సత్కారం గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా. అలాగే మా సతీష్ అండ్ టీమ్ గా రావాల్సిందిగా. ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో ఈ పోటీలు నిర్వహించలేదు 4వసారి. ఈ 4 సార్లు ఈ పోటీలు ఇంత ఘనంగా ఇంత విజయవంతంగా మేడం పెద్ద మనసుతో నేను లేకపోయినా ఈ పోటీలు మీరు నిరుత్సాహపడకుండా అని సార్కి ఎంతో పనులున్నా ఆపి ఈ సార్ని ఇక్కడ తీసుకొచ్చిన బట్టి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కోడూరు కమలాకర్ రెడ్డి గారు మా వెన్నంటే ఉండి క్రీడా పోటీలు 3 రోజులు దిగ్విజయంగా జరగడానికి ఎప్పటికప్పుడు మమ్మల్ని పర్యవేక్షిస్తూ, ఎందుకంటే అన్నకి ఇందుకూరుపేట మండలంతో ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీ భవిష్యత్తు క్రీడల్లో చాలా ముందుకే భవిష్యత్తు చాలా ఉంది. మీ అందరికీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది, ఏది తీసుకున్నా ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం. ఫ్యూచర్లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారు. ఈరోజు క్రీడలను చూస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు. మీరందరూ అదే గుర్తుపెట్టుకొని ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ 2 టీమ్స్కి కూడా ఈరోజు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ముందుకి మీ కబడ్డీ పోటీ చూడాలని వచ్చాను కాబట్టి ఇంకా గేమ్ అన్నా స్టార్ట్ చేస్తే కనీసం మీ బీచ్ కబడ్డీ పోటీలో చూడాలని వచ్చాను కాబట్టి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా గొప్ప విషయము. నేను క్రీడలంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. పక్కన 6.1 ఎకరా ల్యాండ్ ఉంది.
నాకు వీళ్ళు కళ్యాణ్, ఇక్కడ కమలాకర్ కానీ మన రవి వీళ్ళందరూ ఇందుకూరుపేట వాళ్ళు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేశారు. దాన్ని మీరు అభివృద్ధి చేస్తే మాకు జిమ్ కానీ లేదంటే ట్రాక్, తర్వాత టేబుల్ టెన్నిస్ కానీ ఇటువంటి ఆటలకి రేపు మాకు గ్రామానికి బాగుంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేయాలి మాకు అని నేను ఒక మాట ఇచ్చాను. రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా నేను ఆ 6 ఎకరాల్లో డెవలప్ చేస్తాము. చేసి ఖచ్చితంగా ఒక ట్రాక్ కానీ ఒక స్టేడియం లాగా ఒకటి తయారు చేసి మీ అందరికి కూడా ఇందుకూరుపేటలో అది నిలిచిపోయేటట్టుగా చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాను. ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అది జరిగేటట్టుగానే చూస్తానని చెప్తూ మీ అందరికీ కూడా ఒకటే, క్రీడలు అనేది చాలా ముఖ్యం. ఇది లైక్ మార్నింగ్ వాక్ లాగానే ప్రతి ఒక్కరు ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. పొద్దున్నే లేచి మనం వాకింగ్ చేసినట్టే గేమ్స్ కూడా తెలియని ఎక్సర్సైజ్ బాడీకి. సో మీ అందరినీ కోరుకునేది ప్రతి ఒక్కరూ గేమ్స్ అనేది కానీ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం. హెల్త్కి మనం వాకింగ్ కానీ ఈ గేమ్స్ ఇటువంటి అన్నీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరూ పాటించండి. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద ప్లేయర్స్ టుడే హూ హ్యావ్ కమ్ హియర్. I hope the winners are happy and the losers are also happy. Thank you. Thank you, sir.